ఇంకా రజనీ లేవలే? ఇంకా లేవలేదు. లేకపోతే సరే అండి. రజనీ లేవమ్మా, రాగిల గట్ట పోలే, లేట్ అవుతుంది. లేవు, తొందర లేవు. ఇదేంటి నిద్ర? ఎక్కడికి నిన్న మొన్న కనబడతలేరు అసలు. సిరిసిల్లకైనా షాపింగ్, బట్టల షాపింగ్. మా బిడ్డది పెళ్లి ఉంది, బట్టలు తీసుకురాని పోయినా. ఎంత కోటి పడుతున్నాయి చీరలు? 1000 రూపాయల కోటి. 1000 రూపాయల కోటి. మొన్న దాకా ఆఫర్ ఉండే కదా? ఆఫర్ లేదు ఇప్పుడు. ఆఫర్ లేదా? తీసేసిరా శ్రావణమని? రాధా మాధవ్ దానిలో తీసుకొచ్చిన. 5000 కొడుకుని తోలుకొని పోయినా? కోడలు కొడుకు. మీ దుర్గా కూడా వచ్చిందా? రాలేడు, మీరే. అందరికి కొన్నావు బట్టలు? అందరికీ ఉన్న పెళ్లిళ్ళకు మొత్తం మాదిక 5000 అయినాయి. మీ బిడ్డ ఇంకెప్పుడు పోతుంది రాఖీలు గట్ట? పోతా, తయారైతుంది, కొంత పోతుంది ఇప్పుడు. అమ్మా నేను రాఖీలు కొనుక్కొని అటే పోతా అన్న దగ్గరికి. తొందర అమ్మా. సరే సరే. అరే తమ్ముడు, ఎక్కడున్నావు? అన్న కూతురు బస్ స్టాండ్ లో దిగిందట, పోయి ఎక్కించుకొని రారా. ఎందుకంటే రోజులు బాగలేవు కదా, బస్ స్టాండ్ లో దిగిందట, పోయి తీసుకొని రా. సరే అన్న, నేను బస్ స్టాండ్ పోయి బిడ్డను ఎక్కించుకొని వస్తా. సరేనే, ఓకే. రాక రాక మా అన్న బిడ్డ వస్తుంది. ఏ లోటు రాకుండా మంచిగా చూసుకోవాలమ్మ. బాగుందా? చీ బాలేదు. ఇది బాగుందా? చీ బాలేదు. బాలేదు. ఇలాంటివి కట్టాడు మా అన్న. ఇంకా మంచివి చూడండి. ఏం బాలేవంటి ఇవి, ఇంకా కాస్ట్లీవి లేవా? మా అన్న ఇట్లాంటివి మెచ్చాడు, వేరే చూపించండి కదా. దీనికి ఒక్కదానికే ఉన్నాడు అన్న, బాగా ఓవరాక్షన్ చేస్తుంది. అవునే, బాగా ఓవరాక్షన్ చేస్తుంది. 2000 కట్నాలు తీసి చూద్దాం. అన్నయ్య అంటే బాగా ఇష్టం దానికి, మంచి రాఖీ చూద్దాం. అవునరా, దిగేదాకా ఉండి తీసుకొని వచ్చేస్తుంటే కదరా. నేను బస్ స్టాండ్ పోయినా అన్న, బస్సు దిగలేదు. వస్తుంది, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఆకలి అయింది, ఇంటికి వచ్చిన. టెన్షన్ కాదరా, బిడ్డ వచ్చేదాకా టెన్షన్ ఉంటది కదా. బాబు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అత్తి ఇప్పుడు వస్తున్నావారా? ఇప్పుడే వస్తున్నా అన్న. మంచిగా ఉన్నారా? ఇప్పుడే వచ్చినవా? ఇప్పుడే వచ్చిన అన్న, బస్సులు లేట్ అయినాయి. ఇవాళ రాఖీ పండగ కదా, ఒక్కటి కూడా దొరకలే, ఆటో పట్టుకొని వచ్చిన. బస్ స్టాండ్ లోకి వచ్చి మస్తు సేపు చూసినా నేను, అయినా నువ్వు బస్సు దిగలే. ఆకలి అయిందని ఇంటికి వచ్చిన. సరే అమ్మా, కాళ్ళు అయితే కట్టుకొని లోపలికి రండి. అవునే బాబు,
పెద్దవానికి అక్క వేయింది, మనకు రాఖీ కట్టదా? మన ఇంటికి రాదా ఇంకా? కనకానికి రాగి గట్టి వస్తుందిరా, వస్తుంది. అక్కడ వస్తుంది రా, మనకు కట్టకుండా పోతుందారా? ఎందుకు అత్ర పడుతున్నారా? ఏ తొందర పడాకూరి, వస్తుంది. వాడే తొందర పడుతుండే. తమ్ముడు బాగున్నారా? 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 ఏమైంది అక్క? పెద్దవాళ్ళ ఇంటికి పోయి అన్నకు కట్టినవు, మళ్ళా ఇప్పుడు వచ్చినవింది అక్క. టైం ఎంత అవుతుంది అక్క? ఫస్ట్ అక్కడనే కడతావా? వాళ్ళు పెద్దోళ్ళు కదరా, పెద్దోళ్ళు అందుకే వాళ్ళకి గట్టినికి వచ్చిన. నువ్వు ఫస్ట్ ఎప్పుడు వచ్చిన అక్కడికి పోతావేంది అక్క? ఇక పెద్దోళ్ళకి గట్టిన తర్వాతనే కదా తమ్ముళ్ళకి గట్టాలి. అక్క తిన్నావా? తినలేనురా ఇంకా. ఎందుకు చికెన్ మటన్ రెండు తీసుకొచ్చింది డాడీ. అరే కలర్ మంచిగా వేసిర్రు, నీ పెళ్లి ఇట్లా చేస్తున్నారా రా? ఏం మాట్లాడుతున్నావు అక్క? నీ పెళ్లి నేను చేసుకుంటావా? ఇంకా అన్న ఉన్నాడు, అన్న పెళ్లి కావాలి, నీ పెళ్లి కావాలి, నేను చేసుకుంటానా? అరే అన్న సార్ పెద్ద రాఖీ తీసుకొచ్చింది అక్క. కష్టం కూడా పెద్దది పెట్టావు. బాబు ఉన్నాడు కదా, మాకు ఎందుకు టెన్షన్? కట్నం ఎందుకే బాబాయ్, మనకు ఎప్పటికీ ఇట్లనే ప్రేమలు ఉంటే సరిపోతుంది. ఏ అక్కయ్య చికెన్ మటన్ తీసుకొచ్చింది డాడీ, మంచిగా గట్టి దర్చిపో. అన్నకు కట్టాలిరా, మళ్ళా రాఖీ కట్టేందుకు పోవాలి. అంతే రాక ఇవన్ దాకా పెదనాన్న ఇంట్లో ఉన్నావు. ఉంటారా? మళ్ళీ వస్తా, ఒక 2 రోజులు అన్న దగ్గర ఉండి మళ్ళీ వస్తా. రాఖీ కడతాం పోదు. వస్తారా మళ్ళా? అయితే కానీ అక్క నువ్వు లేనే ఉండాలి. లేదురా, అన్నకు కట్టాలి కదా రాఖీ. లేదు అక్క, నువ్వు పోతానే బండి మీద ఎక్కించుకోపోతే ఎక్కిస్తా. నువ్వు ఇవాళ నైట్ ఇక్కడనే ఉండాలి, ఈయనది ఇక్కడ పడుకోవాలి. సరేనా బాబు, నువ్వు ఎట్లా అంటే అట్లా నేనే అక్కకు పైసలు పెట్టి దీవెనాస్తి తీసుకోవాలి. బాపిస్తాడు ఎప్పుడు నేను ఇచ్చుడే అన్న. నేను వచ్చినా అని చెప్తే మా అన్న ఎంత సంతోషపడతాడో. హలో అన్నా, నేను వచ్చిందే ఇక్కడ పాత బిల్డింగ్ దగ్గర ఉన్నా. నిన్న ఎవరు రమ్మన్నాడే? నా ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఇవాళ రాఖీ పండగ కదా, అట్లా అంటున్నావు. రాకలేదంటే సపరేట్ ఇంటికో. వదిన బాగున్నారా? ఈమె ఎందుకు వస్తుంది ఇప్పుడు? రా అన్న, నీకు రాఖీ కడతా. నువ్వు ఆగు, మా వాళ్ళు కడతా, నువ్వు పక్కకుండు. చిన్ని నువ్వు కట్టరా రాఖీ. అందరు అయిపోయి నువ్వు వచ్చి కట్టుకో.
అన్న పిల్లల కంటే తెలియదు, నీకు తెలియదా అన్న బొట్టు పెట్టుకొని రాఖీ కట్టించుకోవాలని? బొట్టు పెట్టుకున్నాడు మన సాంప్రదాయం కదా. నువ్వు వచ్చిన పని అయితే కానీ బండి సార్ తెలుపు మిల్లు కడుకోవాలి. అన్న రాఖీ కట్టించుకొని నోరు తీపి వేయించుకోవా అన్న? వదినా అన్నా వదినా మీరన్నా చెప్పండి కదా. నువ్వు వచ్చిన పని అయిందిగా, బయలుదేరు మీ ఇంటికి. నాకంటే నీకు వదిలేనే ముఖ్యమైందా అన్న? మీ అన్నకి రాఖీలు కట్టిండ్రా? మా అన్నకి రాఖీ కడితే 5,000 ఇచ్చిండు కట్నం. మీ అన్న 5,000 ఇచ్చిండు, మా అన్న 10,000 ఇచ్చిండు. వసే పైసల కోసం రాఖీ కడుతున్నావా? రక్త సంబంధం గురించి రాఖీ కట్టాలని. అగో రాజీన వస్తుంది. రాని ఎన్ని పైసలు అసలు చేసింది అడుగుదాం. అగో అదేంది 2 రోజులు ఉండి వస్తాన్నావు కదా, ఇప్పుడే వచ్చినావు? అంత బిల్డప్ కొద్ది పోయినావు కదా, ఎంత కట్నం పెట్టింది మీ వాళ్ళు, ఏమైంది? ఏ ఆగురే, అదేమో బాగా కొద్ది ఉన్నది.